ఇక బీఆర్ఎస్ లో తనకు గుర్తింపు లేదని అర్థమై భవిష్యత్తు కోసం కవిత వేరే దారులు వెతుక్కుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. లేఖ ద్వారా పార్టీలో గుర్తింపు పొంది మళ్లీ ఆస్తులు కూడబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎవరి రాజకీయ లబ్ధి కోసం వారిష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసినటువంటి లేఖ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని లేపుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన దగ్గర మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, మొత్తంగా ఈ వ్యవహారం అంతా కూడా రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారుతుంది. ఒకవైపు కాంగ్రెస్ నేతలు, మరోవైపు బీఆర్ఎస్ నేతలు, బీజేపీ వాళ్ళు కూడా బీఆర్ఎస్ను కార్నర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎట్లా చూస్తారు సార్ దీన్ని? దీంట్లో మనము డీప్గా ఆలోచిస్తే ఒకలాంటి యుద్ధ వాతావరణం కేసీఆర్ కుటుంబంలో నెలకొన్నది. ఒక రకంగా కవిత రాసిన లేఖలో ఆ కవిత గారి మనసులో చెలరేగుతున్న అలజడికి అది ప్రతిరూపం. గతంలో కూడా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అందరితోటి కూడా కలిసి పనిచేసాను. సో ఈరోజు సమాజంలో ఆడబిడ్డలను తక్కువగా చూడడము, వాళ్ళ టాలెంట్ను తక్కువ చేసి చూడడము, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక కుటుంబంలో ఉంటే అమ్మాయిని తక్కువ చేసి అబ్బాయిని పెంచే కార్యక్రమం సొంత తల్లిదండ్రులే చేయడం, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం. ఇది కల్వకుంట్ల కుటుంబానికి కూడా వర్తిస్తుంది, ప్రతి కుటుంబానికి వర్తిస్తుంది, వారికి కూడా వర్తిస్తుంది. ఇప్పుడు కవితమ్మ మనసులో మొదటి నుంచి కూడా ఏమున్నది అంటే, నాకు టాలెంట్ ఉంది, నేను ఆర్గనైజేషన్ కెపాసిటీ నాకు ఉంది, నేను మొత్తం తెలంగాణలో అందరినీ పిలుచుకొని ఒక జాగృతి అనే సంస్థను ఎవ్వరి సహాయ సహకారాలు లేకుండా నేను నడపగలిగినను. అయినా సరే నాకు తగిన ప్రోత్సాహం మా తండ్రి ఇస్తలేడు, నా అభివృద్ధికి మా అన్న మా తండ్రి గారు అడ్డం పడుతూ ఉన్నారు అనే ఒక ఆలోచన కానీ ఒక అంతర్మథనం కానీ ఆమెలో ఎన్నో రోజుల నుంచి నడుస్తూ ఉన్నట్టుగా నాకు అర్థమవుతా ఉంది. ఎన్నోసార్లు ఆమె బహిరంగంగా చెప్పిన మాట వాస్తవమే. కేటీఆర్ కంటే నాకే ఎక్కువ టాలెంట్ ఉంది, అయినా సరే నా టాలెంట్ను మా తండ్రి గుర్తించట్లేదు, బీఆర్ఎస్ను నడిపే కెపాసిటీ నాకున్నా నన్ను పూర్తిగా సైడ్ లైన్ చేశారు అనే ఒక బాధ ఆమెలో చాలా స్పష్టంగా ఎన్నో రోజుల నుంచి ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ గారి ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. గతంలో పార్టీ పెట్టినప్పుడు ఉన్న చలాకితనము చురుకుతనము కానీ వయసు రీత్యా ఆరోగ్య రీత్యా ఇప్పుడు లేదు. వారు మళ్ళీ పబ్లిక్లోకి వచ్చి విస్తృతంగా పర్యటనలు చేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే సత్తా కానీ మెంటల్ అబిలిటీ కానీ స్టెబిలిటీ కానీ లేదని చెప్పి కుటుంబ సభ్యులకు అర్థమయ్యే ఉంటుంది. అందుకే ఒకవైపు కేటీఆర్ ఆ పార్టీని మొత్తం కంట్రోల్ తీసుకొని నేను ప్రెసిడెంట్ కావాలని పావులు కదుపుతుంటే, కేటీఆర్ ప్రెసిడెంట్ అయితే నేను పూర్తిగా అనగదొక్కబడతా, నాకు పొలిటికల్ లైఫే ఉండదు అన్న ఆలోచనతోటి ఇప్పటి నుంచే స్వతంత్రంగా నేను ఎదగాలే, నా దారి నేను ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన ఒక ఆడబిడ్డగా కవితమ్మ చేసుకోవడంలో ఎటువంటి తప్పు కూడా లేదు. ఖచ్చితంగా ఇది కుటుంబ సమస్యనే. బీఆర్ఎస్ పార్టీ అనేది నాకు తెలిసి నా రాజకీయ పరిజ్ఞానంలో మళ్ళీ లేవదు. కాబట్టి ఆ కుటుంబంలో వారసత్వం కోసం, పార్టీలో వారసత్వం కోసం, కొన్ని ఇండ్లలో జరిగే వారసత్వ పోరు ఎట్లయితే ఉంటుందో ఇది కూడా పార్టీ కోసం, పార్టీలో ఉన్న నిధుల కోసం, తర్వాత సంపాదన కోసం జరుగుతుంది. ఇది అన్నా చెల్లెళ్ళ మధ్యలో జరుగుతున్న ఒక వైవిధ్యభరితమైన ఉత్కంఠభరితమైన పోరుగానే నేను చూస్తాను. అంటే ఒకవైపు కేంద్ర మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ కూడా ఆ యొక్క కవిత రాసినటువంటి లేఖ కాంగ్రెస్ వదిలినటువంటి బాణానికి సంబంధించినటువంటి ఓటీటీ డ్రామా అంటూ కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు రాజకీయంగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, కానీ నేను చెప్పేది విశ్లేషణ ఏంది అంటే, బీఆర్ఎస్ పార్టీ పతనావస్థలోకి వస్తూ ఉంది కాబట్టి ఎవరి పొలిటికల్ కెరీర్ని వాళ్ళు పదిలపరచుకోవాలన్న దాంతో ఎవరి ఆలోచనల మేరకు వాళ్ళ దారులను వాళ్ళు వెతుక్కుంటూ ఉన్నారు. కవితకు బీఆర్ఎస్లో స్థానం ఉండదని చెప్పి ఆమెకు అర్థమైంది కాబట్టి నా స్థానం ఏందో తెలుసుకోవాలి, నేను స్వశక్తితోటి నిలబడగలిగే సత్తా నాకు ఉంది అని ఆమె నమ్ముతుంది కాబట్టి ఆమె బయటికి వెళ్ళి నేను నిలబడాలని కోరుకుంటా ఉంది. ఆమెకు బీఆర్ఎస్లో స్థానం ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళ అన్న కావచ్చు, తండ్రి కావచ్చు ఆమెను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని నాకు అనిపిస్తూ ఉంది. అంటే రాబోయే రోజుల్లో ఒకవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ పూర్తిగా విఫలమయ్యాయి, ఒకవైపు బీఆర్ఎస్ గతంలో పట్టించుకోకపోవడం వల్ల ఓడిపోయింది, ప్రస్తుతం కూడా కాంగ్రెస్ పనిలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ ఆల్టర్నేట్ ప్రజలకంటూ కూడా వాళ్ళు చెప్తూ వస్తున్నారు. బీజేపీ పార్టీ దాన్ని ఎట్లా చెప్తారు? బీజేపీ వాళ్ళు 1980 నుంచి మేమే ప్రత్యామ్నాయం అని చెప్పి చెప్పుకుంటూనే వస్తున్నారు. అయ్యిండ్రా, మేము కూడా దాంట్లోనే ఉంటిమి. బీజేపీ ప్రత్యామ్నాయం కావాలని చెప్పి కోరుకొని ప్రయత్నం చేసినాం, కానీ ప్రజల దృష్టి బీజేపీ వైపు లేదు.
అని చెప్పి తెలిసిన మరుక్షణమే టీఆర్ఎస్ను ఓడగొట్టాలని చెప్పి మేమందరం కూడా కాంగ్రెస్లోకి వచ్చిన మాట వాస్తవమే. ప్రజలు బీజేపీని ఎప్పుడు ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తారంటే వాళ్ళు ఇక్కడ బలీయమైన శక్తిగా ఎదిగి నాయకత్వాన్ని సంపాదించుకొని కార్యకర్తలను సంపాదించుకొని అన్ని లోకల్ బాడీస్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుచుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న తర్వాతనే ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తారు తప్ప టీవీ ఇంటర్వ్యూలలో వాళ్ళు ఇచ్చే మాటలకు స్టేట్మెంట్లకు వాళ్ళు ప్రత్యామ్నాయ స్థానంలోకి ఎదగరు. గ్రౌండ్లో పనిచేయాల్సి వస్తుంది. మరి ఆ గ్రౌండ్లో పనిచేసే కెపాసిటీ ఇప్పుడున్న బీజేపీ నాయకులకు ఉందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. చూస్తున్న మొత్తంగా ఈ లేఖ వ్యవహారం అంతా కూడా కుటుంబ పాలనకు సంబంధించినటువంటి అంశంగా, అదేవిధంగా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి మనుగడ ఉండదు, పార్టీలో తనకు పూర్తి స్థాయిలో గుర్తింపు తగ్గిపోవడం వల్లనే ఇదంతా కూడా జరుగుతూ వస్తుంది. బీజేపీ పార్టీ చెప్పినట్టుగా ఎక్కడ కూడా ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ ఉండబోదు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్ ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి.